హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ లోకల్ వదిన ఆడపడుచు. ఏంటి అందరూ తల మీద పల్లెలు పెట్టుకుని వెళ్తున్నారు అని చూస్తున్నారా? మేము ఉండే కాలనీలో వినాయకుడి గుడి కట్టారని మీకు తెలుసు కదా. మేము ఇంతకు ముందు పెట్టిన లాంగ్ వీడియోస్లో చూసే వాళ్ళకైతే తెలుస్తుందన్నమాట. అయితే అదే వినాయకుడి టెంపుల్లోని దుర్గాదేవిని అయితే మాత్రం ప్రతిష్ఠించారనమాట. మా కాలనీలో ఉన్న వాళ్ళు చాలామంది భవానీ మాలలు వేశారనమాట. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారి పూజలతో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే దుర్గాష్టమి రోజు అయితే అమ్మవారికి సారీ అయితే ఇచ్చారు ఊరు వాళ్ళందరూ కలిసి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకొని వెళ్ళారు. ఒకసారి చూసేయండి. అందరూ పసుపు కుంకుమలు, స్వీట్లు, గాజులు, అమ్మవారికి చీర సారీ అన్నీనమాట. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తమే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంది మీద అమ్మవారు కూడా వచ్చారన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా అలా ఊరేగింపులో ముందుగా అయితే మా కాలనీకి దగ్గరలో దుర్గాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ దుర్గాదేవి టెంపుల్కి ఈ నవరాత్రుల్లో మా ఇంటి దగ్గర నుంచి అందరూ కూడా బిందెలతో నీళ్లు తీసుకొని అమ్మవారికి తెల్లవారుజామున వేయడానికి వెళ్తూ ఉంటారనమాట అభిషేకంకి. అలా అక్కడికి చేరుకున్నాక చూడండి, చాలా మందికి అక్కడ ఎంతమందికి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవార్లు వస్తారో చూడండి. ఆ డప్పుల సౌండ్కి, ఆ ధూపానికి అయితే ఒక 3-4 మీదకైతే అమ్మవారు అయితే వచ్చారన్నమాట.
ఇంకా దుర్గాదేవి టెంపుల్ నుంచి మా అమ్మవారు శ్రీ శ్రీ కరకచెట్టు పోల్మాంబ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే బయలుదేరిపోయామన్నమాట అందరమే. నిజంగా మా ఊరిలో ఈ వినాయకుడి గుడి కట్టిన తర్వాత అన్ని పండుగలు చాలా చాలా బాగా జరుగుతున్నాయండి. ఎప్పటి నుంచో మా ఊరి నుంచి కూడా ఇలా సారి వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. అది మాకు ఇప్పుడైతే నెరవేరిందండి. ఇంకా ఊరేగింపు అయితే పూర్తి అయింది. ఇంకా సారి మొత్తాన్ని కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టారనమాట. పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చి పూజ అయితే కొద్దిసేపు చేసుకున్నారు. ఇలా ఈ సారి మొత్తాన్ని కూడా పసుపు కుంకుమ గాజులు స్వీట్స్ అనేవి కూడా మరుసటి రోజు మార్నింగ్ అందరి ఇంటికి కూడా వెళ్ళి అందరికీ అందేలాగా చేశారు. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.